హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? కుబేరం మూవీ చూశానండి. దాని రివ్యూ చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, సినిమా ఎలా ఉందో ఏంటో చెప్పే ముందు ఆ, ఏం చెప్పాలంటే, ధనుష్కి అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అండి ఇది. చాలా బాగా చేశాడు ఒక బెగ్గర్గా. ఈ సినిమా మొత్తం ఒక బెగ్గరు ఒక క్యాపిటలిస్ట్ మీద ఆ, ఎలా ఫైట్ చేశాడు అనేది సినిమా స్టోరీ. ఇంకా నాగార్జున కూడా చాలా బాగా చేశాడండి. నాగార్జునకి మంచి మేక్ ఓవర్ ఈ సినిమా. చాలా రోజుల తర్వాత చాలా కొత్త క్యారెక్టర్ చేశాడు నాగార్జున. సో నాగార్జున కూడా మంచికి చెడుకి మధ్య నలిగిపోయే క్యారెక్టర్లో చాలా బాగా చేశాడు. ఆ, ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిగ్గెస్ట్ ప్లస్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చాడు దేవిశ్రీ ప్రసాద్. ఇంకా రష్మిక కూడా మంచి ఇంపార్టెన్స్ ఉన్న రోలే చేసింది. సినిమాలో ఉన్న పాజిటివ్ అంటే ఫస్ట్ ధనుష్, నాగార్జున, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అండి. శేఖర్ కమ్ముల చాలా బాగా తీశాడు. బట్ సినిమాలో బిగ్గెస్ట్ నెగిటివ్ అంటే టైం అండి. చాలా లెంగ్తీ మూవీగా అనిపించింది. 3 hours 5 minutes ఉంది. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి మనకి ఏంటబ్బా 3 hours అయినట్టు ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఫస్ట్ హాఫే 1.5 hour ఉంది మోస్ట్లీ. సో సినిమా చాలా లెంగ్తీగా ఉంది. అదే బిగ్గెస్ట్ నెగిటివ్ సినిమాకి. ఎడిటింగ్లో ఇంకా బాగా చేసుంటే, కొంచెం ఎడిటింగ్లో కట్ చేసి కొన్ని సీన్స్ తీసేసుంటే సరిపోయేదేమో అనిపించింది. లెంగ్త్ తగ్గించుంటే సినిమాకి చాలా ఇంకా బాగుండేదండి సినిమా. సో ఇప్పుడైతే సినిమా ఎలా ఉంది అని చెప్పాలంటే బాగుందండి. సినిమా అయితే బాగుంది, బట్ చాలా లెంగ్తీగా అనిపిస్తుంది, అంతేనండి. ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చండి సినిమా. కొంచెం కాకపోతే ఓపిక ఉండాలి. 3 hours కూర్చుని ఓపిక ఉండాలి. అది శేఖర్ కమ్ముల బాగా తీశాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగుంది. ధనుష్ యాక్టింగ్ బాగుంది. నాగార్జున కూడా కొత్త మేక్ ఓవర్ ఇచ్చాడు. చాలా బాగుందండి. నాగార్జున క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉంది. స్టోరీ కూడా బాగుంది.